పోతా ఉంటే అబ్బాయి అంత ఆనందంగా ఉంది ఆ కుటుంబంలో. మీరు ఈనాట్లు చూడకపోతే మందులు ఎత్తారు జాగ్రత్త. కోడల్ని ప్రేమించండి, కోడల్ని ప్రేమించండి. ఎంత అర్థమవుతున్నాడు అత్త, ఎన్ని పోయామంటావు? పోతా ఒక 3 గిద్దరు ఓరేమంటావు అత్త? ఇదే సమాధానం. అబ్బా రాక పండుగ తీసుకోండి కొట్టాలనిపిస్తుందండి అట్లా వాళ్ళను. అమ్మా 2 గిద్దలు పోయమ్మా, 2 గ్లాసులు పోయమ్మా, మంచిగా 2 సార్లు అమ్మా. ఎంత బాగుంటుంది అన్నమాట చెప్పండి ఒకసారి. అంత అవసరమా? అంత కేక నోటి మాటలేనండి మనిషిని ప్రేమించి మనిషిని అన్ని విధాలుగా సావాసాన్ని పెంచేది నోటి మాటే. చెడగొట్టాలన్నా నోరే, బాగుపరచాలన్నా నోరే. అందరూ చెప్తున్నారు నోరు మంచిదైతే అబ్బా కొట్టు సపోర్ట్లు ఇప్పుడు ఒకసారి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నీ నోరు చెడ్డదైతే ఊరంతా వాళ్ళు మంచాడు కాదు, ముందు నువ్వు మంచిదాన్ని కాదు. అర్థమైందా? వాళ్ళు మంచాడు కాదు, ముందు నువ్వెట్లా నీకు చూసుకో. కాబట్టి నా ప్రియమైన వారులారా, అందుకనే కదా మనకు నిదర్శనంగా ఉదాహరణకు నయోమి రూతులను దేవుడు ఇచ్చాడు. కొలవచ్చ పుట్టుబడి సార్, అమ్మా కుమారి నా బిడ్డ, ఇక నేను వెళ్ళిపోతున్నానమ్మా మా ఊరికి, మీరు ఇక్కడనే వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని భర్తలు చేసుకుని పిల్లలు ఇక్కడనే ఉండమ్మా అంటే వాళ్ళలో ఒక ఆమెమో ఇక్కడ ఉండే కోడలు లాంటిది ఒక ఆమె. అప్ప ఎక్కడ గంతేసి అత్తని దగ్గర గట్టిగా గంతేసి 2 కావాలో పెట్టుకొని అత్తను మంచి పని చేసిన భర్త అని చెప్పి ముద్దు పెట్టి వెళ్ళిపోయిందట. ఎక్కిరి నడుపులో విధంగా పట్టుకోలే. చిన్న మాత్రం అంటే ఇంకొక ఆమె మాత్రం అంటే పెద్ద ఆమె, ఈమె మాత్రం రూతు. ఆమె చిన్న ఆమె పెద్ద ఆమె నేను చెప్పడం లేదండి, నేను రూతనే చెప్తాను. సచివంతులకు ఆమె పెద్ద ఆమె ఉండొచ్చు, అది నేను కూడా అంత లోతుగా చూడలేదు. మొత్తానికి ఎవరైతే రూతు వారు వెళ్ళిపోయింది. రూతు నువ్వు తింటే నేను తింటా, నువ్వు పస్తుంటే నేను పస్తుంటా, నువ్వు ఉన్న కాడే నేను ఉంటా, నువ్వు సాపరుచుకొని పడుకుంటా, ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటా, నన్ను మాత్రం నువ్వు విడిచిపెట్టి నేను నిన్ను విడిచిపెట్టినంత అన్నది. ఆ కోడల విషయంలో తల్లిలాగా ఏమో ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళిద్దరి బంధం ఎట్టిందంటే తల్లి కూతురులాగానే ఉన్నారు కానీ కోడలుగా లేరండి. అలా చూసినందువలన అత్త చెప్పిన మాట కరెక్ట్గా ఇంటూ వచ్చినందువలన కోడలు అత్త ఎలా చెబితే అలా వినడం మొదలుపెట్టింది రూతు. అలా వినడం వలన ఆ దేశంలో ఒక గొప్ప ధనవంతుడిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె బహుగా విస్తరించింది. ఆ వంశాన్ని యేసు ప్రభువు ఎన్నుకొని ఆ బోయోజులో నుండి యెషై వచ్చాడు, ఆ యెషైలో నుండి దావీదు వచ్చాడు, ఆ దావీదు వంశంలో నుండి ఈనాడు యేసయ్య వచ్చాడు. కొట్టు ఏం విజయం రావట్లేదా? ఏం మొగలంతా సప్పబడి ఉన్నారండి? మిమ్మల్ని గురించి చెబుతున్నా బాగా ఉపికిండ్రు, ఈయన గురించి బాగా చెబుతేనేమో మీరు సలపడతారా? ఇదేమి న్యాయం అంటే? ఒకసారి గట్టిగా సోదరు చెప్పండి. నా ప్రేమేంటి సోదరులారా, ఈయన ఏం చేశాడంటే అబ్రహాం వాళ్ళిద్దరిచి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత సరేలే మంచిగా నాన్న ఎక్కడ ఉంటావు చూసుకోరా, ఇదిగో తూర్పు ఉత్తరం పడమర దక్షిణం ఎన్ని మనయే, నీకు ఎక్కడ కావాలో నువ్వు చూసుకోరా, ముందు నువ్వు కోరుకొని నువ్వు వెళ్ళిపోరా, నన్ను మిగతాయి నేను తీసుకుంటాను అన్నాడు. నేను తీసుకుంటాను, నీకేది కావాలో చూడు అన్నప్పుడు ఈయన కోరుకున్నాడు సొదొమ గొమొర్రా పట్టణాలు. అప్పుడు చూడడానికి అంతా బంగారం పండినట్టు మంచి నీటి పారకం బ్రహ్మాండంగా ఉంది, బాగుంది.
నేను అక్కడికి వెళ్తాను, సరే అక్కడికి ఉండమన్నాడు. అక్కడ దేవుని యొక్క ఉంది, ఆ దేశాలను నాశనం చేయాలని దేవుని యొక్క సంకల్పమైంది. అయితే ఈయన నీతిమంతుడు కనుక, దేవునికి స్నేహితుడు కనుక, దేవుడు ఈయనకు చెప్పకుండా నేను అది చేస్తే బాగుండదని చెప్పి అబ్రహాముకు చెప్తాడు, విషయం నేను కనుక అలానే నాశనం చేయబోతున్నాను. అబ్రహాం అంటాడు, అయ్యో అక్కడ నా కుమారుడు ఉన్నాడు, అక్కడ నా కుమారుడు ఉన్నాడు అని చెప్పి ఆలోచన కలిగింది. అంటే పోనీలే, వాడికి తగ్గట్టే జరగాలి, వాడు అట్లనే నాశనం అయిపోవాలి, నా మాట వినకుండా వెళ్ళిపోతాడా వాడు వెళ్ళిపోతాడా, వాడిని అట్లనే చేయాలి, పోనీ చేయి ప్రభా, నాశనం చేయి ప్రభా సొంతముఖం మీద పట్టణాల్లో అని అండా దేవునితో మాట్లాడి గోజాడి తన కుమారుడైనటువంటి లోతును అక్కడి నుండి విడిపించాడు. ఒకసారి దేవునికి చెప్పి గోజాడి అక్కడి నుండి విడిపించాడండి. నా ప్రియమైనటువంటి సోదరి సోదరుల, నీతిమంతుని యొక్క లక్షణము అది. ఆయన నీతి మంతుడు. ఇంకా 2 మాటలు ఉన్నాయి, ఆయన రక్షణ గలవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. 2వ మాట ఇది, ఆయన ఎలాంటి వాడంట? రక్షణ గలవాడై వస్తున్నాడు. నేను త్వరగా ముగించేస్తాను. రక్షణ గలవాడై వస్తున్నాడు. మార్కు సువార్త ఒకసారి చదవండి. చదివితే చాలా టైం పడుతుందేమో. మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం నుండి 17 వరకు. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములను చేయవారిని వెళ్ళగొట్ట ఆరంభించి రోగలు మార్చువారిని బల్లలను గోవలను అమ్మవారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్రలో ఎవరిని తేనీయకుండా ఉండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగలకు ఆగా చేసి తెరగను. ఒకసారి ఇక్కడ స్తోత్రం చెప్తామా? ఆయన ఇక ప్రారంభం అయిన తర్వాత వచ్చేసరికి మందిరం దగ్గరికి వచ్చాడు. ఆయన నీతి గలవాడై ఆయన వచ్చాడు. ఇప్పుడు రక్షిస్తా ఉన్నాడు. మందిరంలో ఏం జరుగుతున్నాయంటే వ్యాపారాలు జరుగుతున్నాయి. మందిరంలో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు కూడా మీరు గమనించండి. మందిరము ఎదుట బయట అరుగులు కట్టి, అరుగుల మీద పుడిసూదాలు, అరుగుల మీద తాగుడు, అరుగుల మీద ఆ మందిరపు ఆవరణలో అరుగుల మీద పేకాటలు, శర్పురులు ఆడడం, జోదాలు ఆడడం, పులి మేక ఈ ఆడడం అనగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి దేవాలయాలలోనే. నా